చెప్పాను కదండి, దీనిలోకి నైమట్టి తీసుకురావడానికి వెళ్ళారని. ఇది నైమట్టి చూడండి. ఇలా ఇలా ఎండిపోయి పొడి పొడిగా ఉన్నది తెచ్చుకోవాలి. పచ్చి ఉన్నది తెచ్చుకోకూడదు. పచ్చి ఉన్న దానివల్ల వేడి వచ్చేసి మొక్కలు బతకవు, చచ్చిపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. బాగా ఇలా ఎండింది తీసుకొచ్చుకోవాలి. దాన్ని ఇప్పుడు ఫస్ట్ దీంట్లో చల్లుకుందాము. ఇప్పుడు ఒక బొచ్చ పోసారు కదా, ఇంకొక టబ్ కూడా తీసుకొచ్చి మొత్తం ఈ ప్లేస్కి ఒక 2 టబ్బులు పోసేసుకుంటాం. దీనికి ఒక 2 టబ్బులు పోసాము. అలా పోసేసి దీని మొత్తాన్ని మళ్ళీ పారతో కలిపెట్టేసుకోవాలి. అంటే సాయిల్ అంతా బాగా గుల్లగా చేసుకోవాలి. నేను మీకు చూపించాను కదా ఫస్ట్, ఇంతింతలా గడ్డలు. ఇది చూడండి ఎంత పెద్ద గడ్డ ఉందో. ఇది నానాలంటే చాలా టైం పడుతుంది, చాలా హార్డ్గా కూడా ఉంది. అయితే ఇప్పుడు దాన్ని మేము, ఇదంటే నైమట్టి, ఇది చూడండి ఇట్లా చేసుకున్నాము. సో ఇంత లూజ్ చేసుకొని ఇలా ఇలా చూడండి, ఇంత లూజ్ చేసుకొని అప్పుడు దీనిలో నైమట్టి వేసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని వాటర్ పెట్టేసి ఆ తర్వాత మనం ఏం కావాలంటే అవి నాటుకోవచ్చు.